హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు నేను బనానా కేక్ చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు చేసుకునే ఒకే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను. ప్రాసెస్ కాస్త కొత్తగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్పాంజీగా, డెలీషియస్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ఎగ్ వేసుకొని విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 60 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. అంటే 6 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ డేసీ కార్న్ వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ షుగర్ అయినా వాడుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత ఎగ్లో షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎగ్లో ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 60 ml వరకు పాలు పోసుకోవాలి. ఇవి కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు పోసుకుంటున్నాను. పాలు పోసుకున్న తర్వాత మరొకసారి బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. వేసుకున్న షుగర్ అంతా మెల్ట్ అయిపోయి పాలల్లో బాగా కలిసిన తర్వాత సీవ్ చేసుకోవడానికి ఒక స్ట్రెయినర్ పెట్టుకొని అందులో 1/3 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ ఫ్లోర్ వాడుతున్నాను. మీరు కేక్ ఫ్లోర్ ప్లేస్లో మైదా పిండి అయినా కూడా వాడుకోవచ్చు. గ్రామ్స్లో చెప్పాలంటే 150 గ్రామ్స్ వేసుకున్నాను. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని సీవ్ చేసుకోవాలి. పిండినంతా ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు విస్కర్తో అయినా లేదా స్పాచులాతో అయినా పిండిని మొత్తం ఎగ్గులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో మెల్లిగా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి ఫాస్ట్గా కనిపిస్తుంది. బ్యాటర్ అనేది ఓవర్గా కలిపినా కూడా కేక్ అనేది స్పాంజీగా ఉండదు. లమ్స్ లేకుండా ఇలా స్మూత్ బ్యాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 50 ml కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి, లేదా మెల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు. కుకింగ్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇప్పుడు వీటిని ఒకటే డైరెక్షన్లో కలుపుతూ మిక్స్ చేసుకోండి. స్పాచులా యూస్ చేస్తూ ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుకొని బ్యాటర్ అనేది ఇలా స్మూత్గా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్ తీసుకొని ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ని మనం ఇందులోనే బేక్ చేసుకుంటాం కాబట్టి నాన్ స్టిక్ వాడితే మాడకుండా ఉంటుంది. ఇలా బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కకు తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ వేడి బటర్ మీద ఇలా రాసుకోవాలి. స్పూన్తోని షుగర్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బనానాని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్లోకి పొడవుగా కట్ చేసుకోవాలి. తొక్క తీసేసి ఈ బనానా స్లైసెస్ మాత్రమే తీసుకోవాలి. మీరు తీసుకునే నాన్ స్టిక్ ప్యాన్కి సరిపోయే బనానా స్లైసెస్ తీసుకోవాలి. మనం షుగర్ రాసి పెట్టుకున్న ప్యాన్కి ఈ బనానాస్ని మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ పరిచినట్టుగా ఇలా పెట్టుకోవాలి. ఇలా సరిపడ బనానాస్ మీ ప్యాన్లోకి పెట్టుకున్న తర్వాత రెడీగా పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఇందులో పోసుకోవాలి. బ్యాటర్ వేసుకునేటప్పుడు అన్ని వైపులు కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్న తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే 35 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత కింద సైడ్ బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసేసి ఒక ప్లేట్లోకైనా లేదా ఒక చాపింగ్ బోర్డ్లోకైనా ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి చూస్తే కింద సైడ్ బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు పైన సైడ్ కూడా బేక్ అవ్వడానికి ఈ కేక్ని మెల్లిగా తీసి అదే ప్యాన్లోకి మెల్లిగా పెట్టుకోవాలి. కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మెల్లిగా చేసుకోవాలి, లేదంటే కేక్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు తీసి చూపిస్తున్నాను. కేక్ రెడీ అయిపోయింది. కేక్ చల్లారిన తర్వాత కట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.